అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మన తోటి బ్రదర్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. కీర్తనలు 18వ కీర్తన, ఓల్డ్ టెస్టిమెంట్ కీర్తన 18వ కీర్తన 28వ సంకీర్తన. నా దీపమును వెలిగించి వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నాకు నీ సహాయం వలన చాలు ఒకటి చాలు. దేవుని వాక్యం నేను చదువుతాను, మీరు ఆలకించాలి గట్టిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా దీపము వెలిగించేవాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. దావీదు మహాభక్తుడు ఇక్కడ కీర్తన రాస్తున్నాడు. దేవుడు నా దీపము వెలిగించేవాడు నీవే. దేవుడు మనల్ని ఒక్కసారి వెలిగిస్తే మన జీవితంలో ఇంకా చీకటి లేదు. హల్లెలూయా. అంటే ఈ అనుభవంలోని దావీదు భక్తుడు ఎలాగా ప్రార్థన చేశాడంటే, ఇట్స్ ఎ వండర్ఫుల్. దేవుడే నా దీపం వెలిగిస్తే ఈ ఎవరు తరం కాదు ఆపడానికి. హల్లెలూయా. మనుషులు వెలిగించే దీపము ఆరిపోతుంది, కానీ దేవుడు వెలిగిస్తే దీపము ఆరిపోదు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోని వెలుగులోనే నడుస్తున్నాము, కానీ ఇంకా చీకట్లోనే ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడు, ఇక్కడ ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27. సామెతలు 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలో నన్ను శోధించును. కృపా సత్యములు రాజును పాడును. చాలు అదొకటి చాలు. నేను చదువుతాను, మీరు అడుగుతాను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలో అన్నియు శోధించెను. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు పై రూపము చూడడు. నువ్వు తెల్లగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, దేవుడు నీ రూపము చూసి, నీ హైట్ చూసి దేవుడు లెక్క కట్టడు. అక్కడ సాముయేలు ప్రవక్త ఇజ్రాయేలుకి రాజు చేస్తానని ప్రవక్త పంపించాడు. అంటే దావీది తండ్రి దగ్గరికి వెళ్ళి, నీకు ఎంతమంది కుమారులు ఉన్నారని అడుగుతున్నారు. అని నాకు ఉన్నారు, ఇదిగో పెద్దోడు చిన్నోడు అందరూ చూపిస్తే హైటు పర్సనాలిటీ అన్నీ చూశారు. ఇతను కాదు, నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా అడిగాడు. ఉన్నాడు కానీ ఇక్కడ లేడు. గొర్రెల కాపరి అక్కడ గొర్రెలు కాసుకొని ఉంటాడు, ఆయన పేరు దావీదు అని అంటే ఆయన ఒకసారి తీసుకుందామన్నా. అప్పుడు ఆ ప్రవక్త ఈయనే అన్న, అంటే అభిషేకించాడు దావీదుని. దేవుడు చూసేది హృదయ అంతరంగాలు ఎరిగే దేవుడు ఆయన, హృదయాన్ని ఎరిగే దేవుడు ఆయన. మనుషులైతే పై రూపం చూస్తాడు, దేవుడైతే హృదయాన్ని ఎరిగే దేవుడు. ఆ హృదయాన్ని అంతరంగా తెలిసి, ఇక్కడ దేవుని వాక్యం ఇక్కడ ఏటి సెలవిస్తుందంటే,
27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించెను. అంటే మన అంతరంగములో ఏమి ఉన్నాయో దేవుడు శోధిస్తాడు. మన మాట రాకముందే దేవుడికి తెలుసు, మన ఆలోచన విధానం దేవుడికి తెలుసు, మనస్సు ఎలాడదో దేవుడికి తెలుసు, నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో దేవుడికి తెలుసు. ప్రతిదీ కూడా దేవుడు తెలుసు. కానీ దావీదు ఒక్కడే అట్టి జ్ఞానముతో, పరిశుద్ధాత్మ ద్వారా, వివేకము ద్వారా, దేవుడు ఇచ్చిన జ్ఞానము ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించాడు అక్కడ, నా దీపము వెలిగించేవాడు నీవే. అంటే ఎలాగా ఆ సంబంధం, దేవుడికి దావీదుకి ఆ సంబంధం ఎలాగుందంటే, ప్రతి ఒక్కటి దావీదు దేవుడి దగ్గర ఏది కూడా దాయలేదు. స్టేట్మెంట్ దేవుడే స్టేట్మెంట్ ఏంటి ఇచ్చాడంటే, దేవుడే స్టేట్మెంట్ దావీదుకి ఏంటి ఇచ్చాడంటే, దావీదు నా హృదయానుసారుడు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఎప్పుడైనా సినిమా హాల్ చూసారా? సినిమా హాల్కి వెళ్ళారా? ఎప్పుడైనా వెళ్ళాం కదా. సినిమా హాలు లైట్లు వేసి సినిమా చూస్తారా, లైట్లు బంద్ చేసి సినిమా చూస్తారా? ఒక లైట్ అయిందనుకో, ఆ లైట్ చూస్తే ఆ సినిమా కనిపించదు, అంటే చీకట్లోనే కనిపిస్తుంది. అది అంటే చీకటి ప్రపంచం. అది అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యర్థమైన వాటిని సినిమాల్లో చూపించి, అంటే చీకటి ప్రభావం అక్కడ సంచరిస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, బార్ రెస్టారెంట్లకి ఎప్పుడైనా వెళ్ళారా? వెలుగులో ఉంటుందా, చీకట్లో ఉంటుందా? చీకటి. అంటే నేను ఒకటి చెప్తున్నా, చీకటి క్రియలు చీకట్లోనే చేస్తారు, వెలుగు సంబంధాలు వెలుగులోనే చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎప్పుడైనా క్రైస్తవ మ్యారేజ్ చూశారు కదా? క్రైస్తవుల మ్యారేజ్ ఎక్కువగా 99%, 95% వెలుగులోనే చేస్తారు, ఉదయకాలమనే చేస్తారు. ఈ టైంలోనే ఈ రాత్రి 2 గంటలకి ముహూర్తాలు ఇవన్నీ ఉండవు. ఒక డేట్ నిర్ణయిస్తారు, ఆ డేట్లోనే ఉదయకాలం నుంచి ఉదయమే మ్యాక్సిమం 99% ఉదయకాలమనే చేస్తారు. నేను ఒక్క విషయం చెప్తున్నా, చీకటి మన జీవితంలో ఎప్పుడైతే ఆవరిస్తుందో అది అంధకారంలోకి నడిపిస్తుంది. అంధకారంలోకి నడిపించి పాప క్రియలు చేయించి, దుష్టుడైన సాతాన క్రియలు, అంటే అల్లరితో కూడిన ఆటపాటలు. మనం గమనించాలి, ఎప్పుడైనా ఎక్కువగా చీకట్లోనే ప్రభావం ఉంటుంది. చీకటి ప్రభావం ఎక్కువగా, చెడ్డ కార్యాలన్నీ మొత్తము చీకట్లోనే జరుగుతాయి. మీరు గమనించాల, వెలుగులోని దేవుడు చీకటిని వెలుగుని కలిగజేశాడు. కానీ దేవుడు మనల్ని వెలుగు, పరిశుద్ధాత్మకి, మన దేహము, ఈ దేహములో దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు పాడు చేయడం మనల్ని. పరిశుద్ధాత్మకి ఈ మన దేహములో దేవుడు నివసించే ప్లేస్ని నువ్వు పాడు చేస్తే దేవుడు పాడు చేయడా? ఈ దేహాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. ఈ దేహములో
ఈ ఆలయం ఇది. ఈ ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు ఎక్కడ నివసిస్తాడు? నేను ఒక్కటి చెప్తున్నాను, ఎప్పుడైతే మన దేహంలో ఒక్కసారి దేవుడు వెలిగిస్తే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో ఇంకా చీకటి అనేది ఉండదు. అక్కడ దావీదు మహాభక్తుడు అక్కడ ఏం రాస్తున్నాడంటే, ఇక్కడ నా దీపము వెలిగించేవాడు నీవే, నా దేవుడేనా యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయను. అక్కడ యోహాను సువార్త ఒకసారి చూద్దాం, 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను, మీరు ఆలకించాలా? ఉండు. ఆదియందు వాక్యమే ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగిన ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగే ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకట్లలో ఆ వెలుగు ప్రకాశిస్తుంది, గ్రహించట్లేదు మనం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. సడన్గా కరెంట్ పోయింది, ఆ ఇల్లంతా, ఆ రూమ్ అంతా చీకటిమయం అయిపోతుంది. చీకటి అవుతుందా అవుదా? మన ఏ వస్తువు ఎక్కడ ఉందో తెలియదు. చీకట్లో ఉంటే ఎలాగ నడిచినా మనకు తెలియట్లేదు. ఒక్కసారి కరెంట్ వచ్చింది అనుకో, ఆ వెలుగు ఈ రూమ్ అంతా ప్రకాశిస్తుంది. ఇదిగో ఇప్పుడు లైట్ ఉంది కదా, కరెంట్ పోయింది అనుకో చీకటి అవుతుంది కదా. అలాగే దేవుడు మనల్ని, మనము చీకట్లో సంచరించినప్పుడు దేవుడు ఆ వెలుగు ప్రత్యక్షమై, దేవుడు ఆ పరలోకం విడిచి ఏకైక కుమారుడైన తండ్రైన దేవుడు, ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ఆ పరలోకం విడిచి చీకట్లోని సంచరిస్తున్న మనుషుల్ని, చీకట్లో ఉన్నవారిని, పాపములో ఉన్నవారిని, రోగుల్ని, అంటే ఎలాంటి ఎంత ఘోర పాపమైనా దేవుడు ఆయన పరలోకం విడిచి పాపము నిమిత్తము రక్షించుటకు మనకి ప్రత్యక్షమయ్యాడు. కృపా సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు మనకి ప్రత్యక్షమయ్యాడు. ఆయనలో చీకటి లేదు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించాడు. ఆ సత్యాన్ని, ఆ గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకి, చీకట్లో ఉన్న మనము ఆ వెలుగు దేవుడు మనల్ని వెలిగించాడు. నన్ను వెలిగించే దేవుడు అనేకులకి వెలిగించాలి. మనమే చీకట్లో ఉన్నాం అనుకో, ఇతనికి ఏ వెలిగిస్తాం? మనమే చీకట్లో ఉన్నాం, ఇంకా చీకట్లోనే పొర్లాడుతున్నావు, ఇంకా చీకట్లోనే, అంటే వెలుగులో నీకు వెలుగు తెలుసు,
వెలుగు కోసం నీకు గ్రహింపు ఉంది. చీకట్లో ఉన్న వారిని దేవుడిని ఎందుకు వెలిగించాడు? అనేకుల్ని, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించాలని నిన్ను పిలుచుకున్నాడు. వారికి దారి తెలియదు. వారు ఏమి చేస్తున్నారు వీరు ఎరగరు. మన క్రియలు ద్వారా వాళ్ళకి వెలుగు వస్తుంది. క్రియలు ఉండాల. మన మాటలు, మన చూపు, మన పద్ధతి, ప్రతి ఒక్కటి లోకము మనల్ని గమనిస్తుంది. అప్పుడు ఎవరి బిడ్డ? మనం వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా? వెలుగులో ఉన్నవారు చేతులు ఎత్తాలి. హల్లెలూయా. నేను ఒకటి చెప్తున్నా, మన మనస్సాక్షే చెప్పేస్తుంది నువ్వు వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా. మనలో ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షే నీ పాపము కోసము గద్దిస్తుంటుంది, శోధిస్తుంటుంది. ఆ శోధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోని క్రియ చేస్తాడు. మన పాపాన్ని ఎత్తి చూపిస్తాడు మనల్ని. నువ్వు చేయవది ఆ క్రియ నువ్వు చేయలేవు. ఎందుకంటే ప్రతి మనసులో బలహీనతలు ఉంటాయి. కానీ పరిశుద్ధాత్ముడు మనల్లో ఆ చీకటిని ఎత్తి చూపిస్తాడు. ఎత్తి చూపించినప్పుడు, ప్రభువా నేను ఘోర పాపిని ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను వెలిగించయ్యా, నన్ను చీకట్లో ఉన్నవారిని, నా బలహీనత నుంచి నన్ను క్షమించయ్యా, నన్ను వెలిగించు ప్రభువా అని ప్రభువుకి అడిగితే దేవుడు నిన్ను వెలిగించి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకి అనుగ్రహించి జీవ మార్గములో నడిపిస్తాడు. అట్టి గ్రహింపు మనకి, అట్టి వివేకము, అట్టి జ్ఞానము, అట్టి గ్రహింపు దేవుడు మనకి తేటపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు పని ఏంటంటే, నువ్వు చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నావా, ఆ గ్రహింపు దేవుడు ఆత్మ, అట్టి గ్రహింపుని దేవుడు తేటగా తెలియపరుస్తాడు. అందుకనే దేవుని ఆత్మని ప్రభు చెప్తున్నాడు, నా ఆత్మని మీరు పొందుకున్నది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలోకి ఎంటర్ అవుతాడో మనలో చీకటంతా పారిపోతుంది. దెయ్యపు శక్తులన్నీ బయటికి పారిపోతాయి. దెయ్యపు ఆత్మలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇంతవరకు ఆ చీకటి ఎవరిని కంట్రోల్ ఉంది? దుష్టుడైన సాతాను కంట్రోల్లో ఉన్నావు. దెయ్యాలున్నాయి. ఎప్పుడైనా గమనించారా దెయ్యాలు ఉన్నాయని? ఉన్నాయి. ఇప్పుడు మనుషులు అబద్ధాలు ఆడుతున్న ఒక దెయ్యం, అది ఒక చూపు చెడ్డగా చూస్తున్నారంటే ఒక కామం దెయ్యం. అది అబద్ధాల ఆడే దెయ్యం. అది అంటే ఆడు చీకటే కోరుకుంటాడు. అబద్ధాలు ఆడిస్తుంది. తాగుడు అదొక దెయ్యం, ఆ తాగుడు దెయ్యం. ఈ దెయ్యాలన్నీ బయటికి పోవాలంటే మన ప్రాణాత్మ శరీరాలు, ఇక్కడ మన ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఎప్పుడైతే సమర్పిస్తామో
అప్పుడు దేవుడు కంట్రోల్లో ఉంటాం. హల్లెలూయా. ఇక చీకటి ఉండదు. ఒకవేళ చీకట్లో నడిచిన దేవుడు నిన్ను వెలిగించాడు. దేవుడు నిన్ను వెలిగిస్తే అనేకులకి నువ్వు వెలిగిస్తావు. నువ్వే చీకట్లో ఉంటే చీకటి వెలుగు ఏంటి తేడా అంటే చెప్తా. చీకట్లోని చెడ్డ కార్యాలు జరుగుతాయి, వెలుగులోని దేవుడి కార్యాలు జరుగుతాయి. ఆమేన్. మీరు గమనించాలా, మన జీవితాన్ని నూతన పరుస్తున్నాడు. నూతన ఆత్మతో, నూతన కృపతో మమ్మల్ని ఆయన వాత్సల్యముతో ప్రతిదినము మనల్ని నడిపిస్తున్నాడు. ఒక్కసారి మనము గమనిస్తున్నప్పుడు మనుషుల వైపు ఎప్పుడు కూడా చూడకూడదు, మన ప్రభువు వైపే చూడాల. ఏదైనా అవసరతలు ఉన్నాయనుకో, మనుషుల్ని నమ్ముకుంటే మోసం చేస్తారు. ఆ ప్రభు వైపే చూస్తామనుకో, మనకి ఆయన సహాయకుడు. మనకి ఏ అవసరతలు ఉన్నా ఆయన తీరుస్తాడు. మనుషులు నమ్ముకుంటే వ్యర్థమే, రాజులు నమ్ముకుంటే వ్యర్థమే, అధికారులు నమ్ముకుంటే వ్యర్థమే. యెహోవాని ఆశ్రయించుట ఎంతో మేలు. ఆయనే మనకి ఆశ్రయము, దుర్గము. ఆయనే నా కోట. దావీదు మహాభక్తుడు ప్రార్థనలో పలుకుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వెలిగించాడు. నేను ఒకటి చెప్తున్నాను, సువార్త చేస్తాను, కొంతమంది సువార్త చేస్తాను. ఓకే, మంచిదే, సువార్త చేయాలి, మంచిదే. కానీ మన మాటలు, మన చూపు, మన నడక, ప్రతి ఒక్కటి లోకములో ఉన్నవారు మనల్ని గమనిస్తున్నారు. అది గ్రహింపు రావాలి మనకి. ఫస్ట్దే నేను ఒక్క మాట చెప్తున్నాను, నువ్వు చీకట్లో ఉన్నావా వెలుగులో ఉన్నావా, నీ మాటలు నీ క్రియలు చెప్తాయి. కరెక్ట్ కదా? నీ మాటలు చెప్తాయి, నీ క్రియలు చెప్తాయి. నువ్వు చీకట్లో ఉన్నావా, ఒక మనిషి చీకట్లో ఉన్నాడా వెలుగులో ఉన్నాడా అనేది నీ క్రియలు బట్టే చెప్పేస్తాయి. ఒక మనిషి కోసము ఒక మనిషి చెప్పాలంటే నీ క్రియలు చూస్తారు. లోకము మనల్ని గమనిస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వస్తాడో మన చూపు మారుతుంది. ఫస్ట్ థింగ్, మన ఆలోచన విధానం మారుతుంది. చీకటి కనిపించదు, మన మాటలు మారుతాయి. మన మాటలు మారుతాయి. అందరితోని సమాధానంతో ఉంటాం. మ్యాక్సిమం మనకి ఎవరు శత్రువులు లేరు. శత్రువులున్న క్షమించే గుణము మన యేసయ్య ఇచ్చాడు. ఎందుకంటే మన పాపాలు దేవుడు క్షమించాడు. నా శత్రువులు నా హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నా. నా శత్రువులు ఎప్పుడైతే నేను క్షమిస్తానో నా పాపాలను నా ప్రభువు నన్ను క్షమిస్తాడు. శత్రువుల్ని ఎప్పుడైతే నువ్వు క్షమించే గుణం ఉందనుకో, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు లెక్క. మీరు గమనించాలా, దేవుని ఆత్మ మీలోనే ఉంది అనే ఒక సూచన మీకు చెప్తాను. ఒక సూచన ఏంటంటే, శత్రువులు నీ మీద ఎగబడి చెడ్డ మాటలు పలికినప్పుడు, చెడ్డ మాటలు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు క్షమిస్తున్నావో
నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నివాసం ఉన్నాడు లెక్కది. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తున్నావు, నీ శత్రువుని ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా క్షమిస్తున్నావో, దేవుని ఆత్మ నీలోని నివాసం ఉంది. అదే సూచన. నువ్వు క్షమించలేదనుకో శత్రువుల్ని, నీలోని దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ లేదు అంటే శత్రువుల్ని క్షమించట్లేదు. ఏ ఆత్మ ఉంది? చీకటి ఆత్మ, దెయ్యపు ఆత్మ ఉంది. ఆ చీకటి ఏంటి చేస్తుంది? కక్ష, శరీర సంబంధమైన ఆలోచనలు, ఆ చీకటి క్రియలు, ఈర్ష్య, ప్రేమ ఉండదు. అంటే ఒక మనిషి నువ్వు చీకట్లో ఉన్నావా వెలుగులో ఉన్నావా, నీ క్రియలు చెప్పుతున్నాయి. క్రియలు. అందుకనే దేవుడు, నేను నిన్ను వెలిగించాను, అనేకులకి నువ్వు వెలిగించాలా. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించాలా. దేవుడు ఆ పని మనకి అప్పచెప్పాడు. ఎంతోమంది ఉన్నారు చీకట్లోనే, మనము వెలుగులో నడుస్తున్నాం. ఒక్కసారి చెప్తున్నాను, మన పద్ధతి, మన మాటలు, మన క్రియలు, మన అన్నీ గమనించినప్పుడు, లోకంలో ఒక మాట విడుదల చేసినప్పుడు, మనం మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఆదరణ వస్తుంది. హల్లెలూయా. ఆదరింపబడతారు. దుఃఖములో ఉన్న వారిని ఆదరించాలా, ప్రేమించాలా. అరే, నువ్వు దుఃఖంలో ఉన్న, కష్టాల్లో ఉన్న వారిని దర్శించాలా. యేసయ్య ప్రేమ అలాంటిది. అన్నీ ఉన్నప్పుడు నువ్వు దర్శించేది పక్కన పెట్టు, అన్నీ ఉన్నప్పుడు ప్రేమించేది పక్కన పెట్టు. లేనప్పుడే ప్రేమించాలి మనం. కష్టాలు ఉన్నప్పుడే ప్రేమించాలి. యేసయ్య ప్రేమ అలాంటిది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. బెల్లం ఉంటే ఈగలన్నీ వస్తాయి. బెల్లం ఉందనుకో, ఈగలన్నీ ఎక్కడెక్కడ ఈగలన్నీ దాని మీద ఆవరవుతాయి. అలాగే డబ్బుంటే లేని చుట్టాలు వస్తారు మన దగ్గరికి, తెలియని చుట్టాలు కూడా మన దగ్గరికి వస్తారు. డబ్బు లేదనుకో, ఏది లేదనుకో, నీ కాడ ఒక్క ఎవరు లేరనుకో, కష్టాలు ఉన్నావు నువ్వు, ఎవ్వరు నిన్ను తలుచుకోరు, నీ దగ్గరికి ఎవరు రారు. ఈ లోక స్నేహం ఎలాంటిది? దానికి వ్యతిరేకము దేవుడు. హల్లెలూయా. లోకం ప్రేమ, దానికి వ్యతిరేకం యేసయ్య కష్టాల్లో ఉన్నవారిని దర్శించమన్నాడు, దుఃఖములో ఉన్నవారిని ఆదరించమన్నాడు. ఏడుస్తున్నారో వాళ్ళతో పాటు కూడా మనం కూడా ఏడాల. మన క్రియలు చీకట్లో ఉన్నవారిని వెలుగులో నడిపించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం దేవుని వాక్యము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. ఉండు అందరు తీయాలి. 2వ అధ్యాయం 9వ వచనం తీశారు అందరూ? హల్లెలూయా. చదువుతాను, నేను చదువుతాను, మీరు ఆలకించాలా. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన
తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచారం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన ప్రజలైన ఉన్నారు. హల్లెలూయా. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన తన గుణాతిశయం అంటే యేసయ్య గుణాలన్నీ మనలోకి రావాలి. పరిశుద్ధాత్మదే. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడో యేసయ్య గుణాలన్నీ మనలోకి వస్తాయి. హల్లెలూయా. దేవుని ఆత్మతోనే ఎప్పుడైతే పొందుకుంటున్నామో యేసయ్య రూపములోకి చెక్కపడతాయి. యేసయ్య గుణాలు మనకు వస్తాయి. ఇక వేరే ఆలోచన రావు. అంటే చీకట్లో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాల. వాళ్ళు చీకట్లో ఉన్నారు. దేవుడు లోకములో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3:16 వచ్చును. ఒకసారి చూద్దాం. 3:16 నేను చదువుతా, మీరు ఆలోచించాలి. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాక ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా పత్రిక 8:1 చూడు ఎంత క్లియర్గా, యేసు యందు విశ్వాసం ఉంచే వారికి తీర్పు తీర్చబడదు. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనము చీకట్లోనే ఉన్నామా వెలుగులో ఉన్నామా నీ మనసు సాక్షి చెప్పేస్తుంది. చీకట్లో ఉన్నవారైతే అబద్ధాలు ఆడతారు, పూజలు ఆడతారు, ఈర్ష్య ఉంటుంది, కక్ష ఉంటుంది, అల్లరితో కూడిన ఆటపాటలు చూస్తారు, హృదయం అంతా కంపుతో ఉంటుంది, శరీర సంబంధమైన క్రియలు. ఒకసారి చూద్దాం గల్తీ పత్రిక 5వ అధ్యాయం. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి నడిపిస్తున్నాడు. గల్తీల పత్రిక, గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5:21 ఒకసారి 16 వచ్చింది అనుకుంటా. ఐదు 18 వచ్చిన చదువుతాను. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, ఇక్కడ ఆచారం, దోషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విపరీతములు, అసూయలు, మత్తుతో అల్లరితో కొన్ని ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యములో స్వతంత్రించుకున్నారని మీతో సిస్టమ్గా చెప్తున్నాను. హల్లెలూయా. ఈరోజు మా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చీకట్లో ఉన్నావా వెలుగులో ఉన్నావా?
చీకట్లో ఉన్న వారిని ఏంటి చేస్తున్నాడంటే దేవుడు నీలోని నీ మనస్సాక్షి చెప్పేస్తుంది. అబద్ధాలు ఆడుతుంటే, మోసాలు చేస్తుంటే, కక్షలు ఉన్నాయనుకో, ఈస్టులు ఉన్నాయనుకో, ఇవన్నీ నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావు. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను వెలుగులో ఉన్నాను అనుకుంటున్నావు. నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావు. అయిపోయింది. ఈరోజు వాక్యం అయిపోయింది. మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ సీరియల్ మీద, చిత్రాల మీద, వ్యర్థమైన వాటి మీద వాక్యం ధ్యానం ఉండదు, ప్రార్థన లేదు. మన జీవితంలో పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాడో ఆ చీకటిని ఎంటర్ చేయనివ్వు. దేవుడు నీ చేతిలో పెట్టాడు, జీవము నీ చేతిలో పెట్టాడు, మరణము నీ చేతిలో పెట్టాడు. ఏది నువ్వు కోరుకుంటావో అదే నీ జీవితంలో జరుగుతుంది. జీవము నీ చేతిలో పెట్టాడు, మరణము నీ చేతిలో పెట్టాడు, చీకటి నీ చేతిలో పెట్టాడు, వెలుగు నీ చేతిలో పెట్టాడు. నువ్వు ఏదైతే నువ్వు ఆశిస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది. అందుకనే యేసు యందు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యందు విశ్వాసము ద్వారా తీర్పు తీర్చబడదు, మన పాపాలన్నీ క్షమింపబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోని జీవించినప్పుడు, ఎప్పుడైతే నీ శత్రువుని నీ హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు క్షమిస్తున్నావో, పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా నువ్వు దేవుని ఆత్మతో నింపబడావు. ఒక సూచన అది నేను చెప్తున్నా. నీలోని దేవుని ఆత్మ ఉందనుకో, దేవుని పరిశుద్ధాత్ముడు నీలోనే ఉన్నాడనుకో, ప్రతి శత్రువుని ప్రభువా నా హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నాను అంటే హృదయపూర్వకంగా క్షమిస్తా. కొంతమంది నేను శత్రువు క్షమించానని అంటావు మాటల ద్వారా. యేసుప్రభు చెప్తున్నాడు, పెదాలతోనే ఆరాధిస్తున్నాను కానీ, పెదాలతో ప్రార్థన చేస్తున్నారు కానీ, పెదాలతో దేవుని వాక్యం చదువుతున్నారు కానీ, పెదాలతో వాక్యాన్ని చదువుతున్నారు కానీ, వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడికి తెలుసు. మనుషులందరినీ మోసం చెయ్యొచ్చు కానీ, లోకమంతా మోసం చెయ్యొచ్చు కానీ, దేవుడి దగ్గర ఏమీ జరగవు. దేవుడి దగ్గర నీ చలామణి జరగదు. ఆయన దగ్గర నువ్వు శరణిగా అయిపోతే, ప్రభువా సజీవ యాగంగా నువ్వు సమర్పించుకుంటే, నువ్వు ఎప్పుడైతే ప్రభువుకి అప్పచెప్పుకుంటావో, మన జీవితంలో ఆయన మనల్ని వెలిగిస్తాడు, వెలుగులోకి నడిపిస్తాడు. ఆయన వెలిగించిందే కాక ఆయన అనేకుల్ని నీ ద్వారా అనేకుల్ని వెలిగిస్తావు నువ్వు. హల్లెలూయా. దేవుడు ఒక పని చెప్పాడు. హల్లెలూయా. నేను మీ డ్యూటీ జాబులో కానీ, నువ్వు చేసిన జాబులో కానీ, నువ్వు ఎక్కడ ఉన్నా ఒక ప్రత్యేకముగా నువ్వు ఉండాలా. ఏ ప్రాంతం, నువ్వు ఏ వ్యాపారం చేయొచ్చు, జాబు చేయొచ్చు, నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఒక ప్రత్యేకంగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నేను ప్రత్యేకంగా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. అందరిలాగా ఉండవు నువ్వు. వాళ్ళు సిగరెట్లు తాగుతున్నారు, నువ్వు సిగరెట్ తాగవు. ఆడు తాగుతున్నాడని నువ్వు తాగవు. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, నువ్వు అబద్ధాలు ఆడవు. దేవుడు నిన్ను వెలిగించాడు.
ఇంకా నీలోని చీకటి కార్యాలు ఉండవు. ఈరోజు మన జీవితాల్లోని ఇంకా చీకట్లోనే జీవిస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను వెలుగులో ఉన్నానని, కానీ దేవుడు సన్నిధానంలో నీ హృదయము అంగీకారంగా లేదు. దేవుని సన్నిధానములో నీ మనస్సాక్షే నీ కోసము చెప్తుంది. మనలో ఒక మనస్సాక్షి ఉంటుంది. ఈ మనస్సాక్షే నీ కోసము హెచ్చరిస్తుంది. నువ్వు చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? అందుకనే మన జీవితాల్లోని దేవుడు అద్భుత కార్యాలు జరగట్లేదంటే మనము దేవునికి కనెక్ట్ లేము. పరిశుద్ధాత్మకి ఏక మనసు ఏక ఆత్మతో కనెక్ట్ అయ్యలేము. నువ్వు ఎంత ప్రార్థన చేసిన ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుని సన్నిధానంలో విరిగిన నలిగిన హృదయముతో ఆయన సన్నిధానములో ఎప్పుడైతే నీ హృదయము ఇరుగుతుందో దేవుడికి ఇష్టమైన బలి. ఆ బలిపీఠం మీద ప్రభుకి ఆయన ఇష్టమైన బలి. నీ హృదయములో కలుషితం ఉండదు. నీ హృదయములు యథార్థంగా మాట్లాడతావు. అబద్ధాలు ఆడవు నువ్వు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు యథార్థమైన మాటలు మాట్లాడతాం, కానీ మోసకరమైన మాటలు మాట్లాడు. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో నువ్వు యథార్థమైన ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. నీతిగా జీవించే వారికి నిందలు వస్తాయి. అడ్డదడ్డంగా తిరిగే వాళ్ళకి నిందలు రావు. చీకట్లో ఉన్న వారికి నిందలు రావు. టార్గెట్ ఎవరి మీద? దుష్టుడైన సాతాను వెలుగులోని నడిచే వారి మీద ఆడు అరే అనేకులు దేవుడు వెలిగించాడు, ఇలా అనేకుల్ని వెలిగిస్తున్నాడు రా బాబు. ఎవరి మీద టార్గెట్ ఉంచుతాడు దుష్టుడైన సాతాను? వెలుగులో నడిచే వారి మీద టార్గెట్ ఉంచుతాడు. ఆడ మనోడే, ఆడ తాగుతాడు మనోడే, తాగుదు. ఆడ చర్చికి వెళ్తాడు, ఒక గంట ఉంచుతాడు, ఆడ మనోడే. బయటికి వెళ్తే మనోడే. చర్చిలో ఉన్నంత వరకే భక్తి, బయటికి వెళ్తే ఆ భక్తి అంతా పక్కన పెట్టేయడమే. చర్చిలో ఉన్నంత వరకే నువ్వు వెలుగు సంబంధవి, బయటికి వెళ్తే చీకటి సంబంధవి. అది ప్రభు ఏంటంటాడంటే వేషధారణ అంటారు. వేషధారణ. చర్చిలోనూ ఒక భక్తి, బయట ఒక భక్తి. అంటే వ్యభిచారులైనా దేవుడు క్షమిస్తున్నాడు, కానీ వేషధారులను క్షమించట్లేదు. వ్యభిచారులైన దేవుడు క్షమిస్తున్నాడు, వేషధారులని దేవుడు పక్కన పెట్టేస్తున్నాడు. దేవుడికి కావలసింది ఈ హృదయం ఆయనకి నువ్వు అర్పిస్తే దేవుడు నిన్ను వెలిగిస్తాడు. మనుషులు వెలిగించేది ఆరిపోతుంది. మనుషులు వెలిగిస్తే ఆ దీపము ఆరిపోతుంది. దేవుడు ఒక్కసారి నిన్ను వెలిగించాడు అనుకో, ఆరిపోతుంది. దేవుడు నన్ను వెలిగించాడు, మరి రోజు నేను ఏం చేయాలి? నేను దేవుడు వెలిగించాడని ప్రార్థన చేయకుండా ఉంటే, వాక్యం ధ్యానించుకుంటే, ప్రార్థన చేయలేదు, దేవుడు నన్ను వెలిగించాడు. ప్రార్థన చేయకపోతే, వాక్యం ధ్యానించుకోకపోతే మళ్ళీ ఎక్కడ దీపము ఆరిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పూర్వకాలంలోని
దీపాలు పెట్టుకున్నారు. ఇప్పుడు కరెంటులు వచ్చాయి, కానీ అప్పుడు దీపాలు ఉండేవి. అక్కడ కిరోసిన్ నూనె వేసేవారు. ఆ నూనె వేస్తే ఆ దీపం వెలిగేది. నూనె వేయలేదనుకో, దాంట్లో నూనె లేదనుకో, ఆరిపోదా? ఆరిపోతుంది. అలాగే ఈ నూనె అభిషేకం, ఈ నూనె పరిశుద్ధాత్ముడు ఆయన మనల్ని వెలిగించాడు. ప్రతి దినము ప్రార్థన, ప్రతి దినము వాక్య ధ్యానము, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా, పరిశుద్ధాత్మలో దేవుని వాక్యం చదవాలా. అప్పుడు దినము మన ఆత్మీయ జీవితము, ఆయన ఒక్కసారి నన్ను వెలిగించాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, క్రీస్తు ప్రేమ నుండి ఎవ్వరు కూడా విడదీయలేరు. ఆమేన్. క్రీస్తు ప్రేమ నుండి ఎవ్వరు కూడా విడదీయలేరు. ఆ ప్రేమ అలాంటిది, యేసయ్య ప్రేమ. హల్లెలూయా. కొట్టినా భరిస్తాను, తిట్టినా నేను భరిస్తాను. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. యేసయ్య ఆ త్యాగము నీలోని ప్రజలు చూడాలి. హల్లెలూయా. తిడుతున్నారని మనం తిట్టి గద్దించమన్నాడు, కానీ తిట్టమని చెప్పలే. మనుషులు తప్పు చేస్తే గద్దించమన్నాడు. గద్దించినప్పుడు లోబడితే నీకు ఆశీర్వాదం, లోబడవలేదనుకో వదిలే. ఒక్కసారి 2 సార్లు చెప్తాం, దేవుడికి అప్పు చెప్పు, అంతే. అది కూడా గద్దింపు ఎవరికి? మన పిల్లలకి. హల్లెలూయా. బయట వాళ్ళు కాదు. పిల్లలు పాడవుతున్నారని అబద్ధ పాడవుతున్నారని వాళ్ళు చూసుకుని ఉంటావా? గద్దించమా? అలాగే మన పిల్లలు పాడైపోతుంటే గద్దిస్తాము, సరి చేస్తాము, అంతే తప్ప దేవుడు ఆయన ప్రేమించే బిడ్డలు మన ప్రేమిస్తున్నాడు. దేవుడు మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షించి సరి చేస్తాడు. ఆయన విడిచిపెట్టాడు. దేవుడు మనల్ని ఒక్కసారి దేవుడు వెలిగించాడు అనుకో, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన జీవితాల్లోని నూతన కార్యాలు జరుగుతున్నాయంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఎంటర్ అయినప్పుడు చీకటి కార్యాలు, చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు ఎప్పుడూ ఉండవు. ప్రతిరోజు నూనె వేయాల, ప్రతిరోజు ఆ దీపం వెలుగుతుందా లేదా చూస్తూనే ఉండాలా. నూనె వేయకుండా పోతే దీపం మారిపోతుంది. ప్రతిరోజు ప్రార్థన చేయకపోతే, ప్రతిరోజు మన ఆత్మకి మన దేవుడిచ్చిన ఈ ఆత్మ ప్రతిరోజు ప్రార్థన చేయాలా, ప్రతిరోజు దేవుని వాక్యము చదవాలా. ఈ 2 లేదనుకో ఇంకా నువ్వు చీకట్లో జీవించినట్టే. చీకట్లోనే ఉన్నావు. ప్రతిరోజు నేను 2 చేతులు ఎత్తి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతిరోజు ఉదయకాలంలో ఒక అరగంట గంట, నువ్వు అరగంట కన్నా ఇంక ఎక్కువ చేసినా దేవుడి స్తోత్రం, కనీసం ఒక అరగంట ప్రతి క్రైస్తవుడికి నేను హెచ్చరిస్తున్నా. యేసు రక్తములో కడగబడిన, యేసు యందు విశ్వాసం ఉంచబడిన ప్రతి బిడ్డ, ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మలో ప్రతిరోజు ఒక అరగంట గంట సేపు ప్రార్థన చేయాలా, ప్రతిరోజు ఒక అరగంట గంట సేపు వాక్యము చదవాలా. ఈ 2 కాలుకి చూడు, మనం నడవాలంటే ఒక కుంటికాలతో నడుస్తావా చెప్పు? 2 కాలు ఉండాల సరి సమానంగా. ప్రతిరోజు
ప్రార్థన చేయాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఆత్మలో దేవుని వాక్యం చదివేటప్పుడే నువ్వు వెలుగులోని నడిపిస్తున్నావు. నిన్ను వెలిగించాడు దేవుడు. అనేకుల్ని దేవుడి దగ్గరికి వెలిగిస్తావు. అనేకుల్ని చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపిస్తావు. ఒకప్పుడు నేను 20 సిగరెట్లు తాగేవాడిని. ఒకప్పుడు నేను తాగుబోతోని. ఒకప్పుడు నేను నా జీవితాన్ని ఎప్పుడైతే యేసు ప్రభు నా జీవితంలోకి ఎంటర్ అయ్యాడో, యేసయ్య నా జీవితాన్ని వెలిగించాడో, యేసయ్య నన్ను, ఆ సిగరెట్ పొగండ నాకు పడదు. ఇప్పుడు ఎవరైనా తాగారనుకో, ఆ పొగ నాకు పడదు, ఆ మందు పడదు. అంటే దేవుడు నన్ను వెలిగించాడు. నన్ను వెలిగించే వారిని అనేకుల్ని వెలుగులోకి నడిపించాలి. హల్లెలూయా. అయ్యా నేను 10 సంవత్సరాలు అవుతుందయ్యా బాప్తీసం తీసుకొని. అయ్యా 20 సంవత్సరాలు అవుతుందయ్యా బాప్తీసం తీసుకొని. ఓకే, మంచిదే, నేను కాదన్నట్లే. 10 సంవత్సరాలు అవుతుంది బాప్తీసం తీసుకొని, 20 సంవత్సరాలు అవుతుంది బాప్తీసం తీసుకొని, మళ్ళా ఆ 1వ క్లాసులోనే ఉన్నాం. క్లాస్ మారలేదు. ఆ 1వ క్లాసులో ఉన్నావు. 2వ క్లాస్ ఎక్కలేదు, 2వ క్లాస్కి వెళ్ళలేదు, 3వ క్లాస్కి ఎక్కలేదు. సంవత్సరం ఎదుర్కోలేదు. ఒక సంవత్సరము పెరుగుతుంటే క్లాసులు మారాలా. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు, మీ బిడ్డలో ఉన్నారు చిన్నపిల్లలు. ఫస్ట్ ఏ క్లాసులో అవుతాయి? ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్. అరే మా పిల్లలు నేను మొదట్లోనే ఎల్కేజీలో జాయిన్ చేశాను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ స్టాండర్డ్ ఉన్నారేంటి సార్? ఏంటి సంగతి అంటే, సార్ మీ పిల్లడు సరిగ్గా చదవట్లేదు సార్, అందుకే నేను స్టాండర్డ్ మార్చట్లేదు అంటే. బాబు సరిగ్గా చదవట్లేదు, అందుకే స్టాండర్డ్లో 1వ క్లాస్లో ఉంచుతున్నాను. చదివాడైతే క్లాస్ మారుతుంది. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా దినదినము క్లాస్ మారాలా. నేను ఆ 10 సంవత్సరాల కిందట నేను 1వ క్లాసులోనే కూర్చుంటానంటే వాళ్ళు ఏంటంటారంటే మరుగుజ్జులు ఏంటంటారు, అది ఎదుగుదనం లేదు, మరుగుజ్జులు అంటారు ఏదో. హల్లెలూయా. అంటే నేను చెప్తున్నాను, మన ఆత్మీయ జీవితం కూడా దినదినము క్రీస్తులో ఎదగాల. దేవుడు నిన్ను ఒక్కసారి వెలిగిస్తే అనేకుల్ని వెలిగించే రకంగా నువ్వు నిలబడాల. హల్లెలూయా. మన జీవితంలోనే, మన ఆత్మీయ జీవితంలోనే దినదినము దేవుడు యేసయ్య ఒక్కసారి వెలిగించినప్పుడు అనేకులకి దేవుడు ఆ పని అప్పచెప్పాడు. హల్లెలూయా. నేను ఒక్కనే సేవ చేస్తానే కాదు. దేవుడు యేసు యందు ఎవరైతే విశ్వాసం ఉంచి, యేసు యందు ఎవరైతే బాప్తీసం తీసుకొని, యేసు యందు ఆయన శరీరం, ఆయన రక్తము ఎవరైతే తీసుకుంటున్నారో, సువార్త భారం ప్రతి బిడ్డ మీద ఉంది. నేను జీవ మార్గములో నడుస్తున్నాను, వెలుగులో నడుస్తున్నాను. నేను మరణిస్తే జీవ మార్గములో నేను పరలోక రాజ్యములో నేను చేరుతాను. నా పొరుగువారు నశించిపోతే, నా పొరుగువారు నరకానికి వెళ్తే నీకు సంతోషమా? నేను స్వర్గానికి వెళ్తున్నా, నా పొరుగువారు నరకానికి వెళ్తే సంతోషమా? సంతోషం కాదు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, అందరూ మారు మనసు పొంది. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, అందరూ మారు మనసు పొంది. ఏ ఆత్మ కూడా నశించిపోవటం దేవుని చిత్తము కాదు. అందరూ మారు మనసు పొంది రక్షణ మార్గములో నడిపించాలనే దేవుని చిత్తం. మన పని మన చెప్పేవారికే. మన పని ఏంటి?
హల్లెలూయా. దేవుడు నన్ను వెలిగించాడు. దేవుడు నన్ను వెలిగించాడు. వెలిగించిన తర్వాత నేనేంటి విత్తనం వేశాను, ఎరువేశాను, నీళ్ళేసాను, నా పని అయిపోయింది. నెక్స్ట్ పని ఎవరిది? నెక్స్ట్ పని ఏది? వృద్ధి చేసేది దేవుడిది. ఆయన పని ఆయన చేస్తాడు, మన పని మనం చేయాలి. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన పని సంపూర్ణంగా జరిగించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు అట్టి కార్యాలు ఎవ్వరు కూడా, నా పొరుగువారు కానీ, నా స్నేహితులు కానీ, మా బంధువులు కానీ, నిన్ను బట్టి నీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది. నిన్ను బట్టి నీ చుట్టాల బంధుమిత్రులందరూ రక్షింపబడతారు. నిన్ను బట్టి అనేకులకి దేవుడు నిన్ను వెలిగించాడు. అనేకులకి నువ్వు వెలిగించాలనే నిన్ను నిలబెట్టుకున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఏ స్థితిలో ఉన్నావు? చీకట్లో ఉన్నావు, కళ్ళు మూసుకున్నా, అటు ఇటు తిరగదు. ఏ స్థితిలో ఉన్నావు? చీకట్లో ఉన్నావా? వెలుగులో ఉన్నావా? నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు ఎంత ఘోర పాపమైన. దేవుడు ఈరోజు నీ పాపాలు క్షమింపబడుతున్నాయి. దేవుని సన్నిధానంలో నువ్వు ఒప్పుకున్నప్పుడు, యేసయ్యా నేను బలహీనుని తండ్రి, ఈ తాగు నుంచి నన్ను విడిపించయ్యా ప్రభువా, ఈ వ్యర్థమైన మాటల నుంచి నన్ను విడిపించయ్యా ప్రభువా, నేను బలహీనుని ప్రభువా, యేసయ్యా నన్ను క్షమించయ్యా. అడుగు దేవుని సన్నిధానంలో. ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి అడుగు. ప్రభువా, కనికరించయ్యా, నన్ను రక్షించయ్యా ప్రభువా, నన్ను వెలిగించయ్యా ప్రభువా. నీ దృష్టికి నేను ఆయాసకరంగా నేను ఉంటే నన్ను క్షమించు ప్రభువా. కల్మై ప్రభువా, నన్ను క్షమించయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు తండ్రి ప్రభువా. నేను ఇంకా నన్ను వెలిగించా ప్రభువా. ఇంకా నేను చీకట్లో జీవిస్తే యేసయ్యా నన్ను క్షమించయ్యా. నా పొరపాట్లు ఏవైనా ఉంటే నన్ను క్షమించు తండ్రి ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపు తండ్రి యేసయ్యా. చీకట్లో ఉన్న వారిని వెలుగులో నడిపించయ్యా. ఏ ఆత్మ కూడా నశించుకోవడం నీ చిత్తం కాదు తండ్రి. నన్ను వెలిగించావు, అనేకుల్ని వెలిగించాలయ్యా. ఆశ్చర్యకార్యమైన కార్యాలు తండ్రి ప్రభువా. అనేకుల్ని తండ్రి చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించయ్యా ప్రభువా. నీ వెలుగు ప్రకాశించాలయ్యా. అనేకుల్ని తండ్రి నడిపించయ్యా. ఈ అభిషేకాన్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభువా, సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి, ఏ అక్కర్లతో వచ్చారో, ఏ బాధలతో వచ్చారో, ఏ అవసరతలతో వచ్చారో, ఏ రోగంతో వచ్చారో వాళ్ళందరినీ సంపూర్ణ స్వస్థత దయచేసి తండ్రి అక్కర్లన్నీ తీర్చి ప్రభువా. యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డన ప్రభువా తండ్రి చూస్తున్న ఈ వాక్యాన్ని తండ్రి ప్రతి బిడ్డ హృదయంలో నూరంతలుగా ఫలించి దాని ప్రకారంగా నడుచుకున్నట్టుకు అట్టి కృప దయచేసి అనేకుల్ని వెలిగించి వెలుగులోకి నడిపించయ్యా. నీ చిత్తమే నా పట్ల నెరవేర్చి, నీ ఉద్దేశమంతా నా పట్ల నెరవేర్చి ప్రభువా, సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి, యూట్యూబ్ ద్వారా చూసిన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి, సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడేయునుగాక. ఆమేన్, ఆమేన్.
ఆమేన్.